ఈరోజు మనం ఒక స్పెషల్ బ్రీదింగ్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. దీనికి అతీంద్రియ శక్తులున్నాయని, అంతేకాదు వేల ఏళ్లుగా దీన్ని కావాలనే మనకు తెలియకుండా దాచిపెట్టారని అంటారు. మ్మ్. ఈ త్రికాల ద్వార్ లేదా 111 శ్వాసల టెక్నిక్ వెనకున్న అస్సలు మ్యాటర్ ఇదే అనమాట. ఏంటంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుందట ఈ టెక్నిక్తో. ఓకే, ముందుగా ఈ టెక్నిక్ వెనుకున్న కథేంటో చూద్దాం. తర్వాత ఆ 11 శ్వాసల టెక్నిక్ అసలు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఆ తర్వాత న్యూరోసైన్స్ ఏం చెబుతోందో పరిశీలిద్దాం. వాస్తవాలేంటి, కల్పనలేంటో వేరుచేసి చూసి ఫైనల్గా అసలు శ్వాస నిజంగా మన శరీరంలో ఏం చేస్తోందో సైంటిఫిక్గా తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. ఈ టెక్నిక్ వెనుకున్న ఆ కథేంటో చూద్దాం. ఈ కథ ప్రకారం 1921లో ఒక సీక్రెట్ బయటపడిందట. ఒక రహస్యమైన ఆశ్రమంలో కొన్ని రాతి పలకల మీద చెక్కిన ఒక పవర్ఫుల్ రహస్యం. కాని దాన్ని కనిపెట్టాక కూడా మళ్లీ 100ఏళ్లపాటు పాతిపెట్టేశారట. ఆ ఆశ్రమంలోని సన్యాసులు దీన్ని త్రికాల ద్వార్ అని పిలిచేవాళ్లట. అంటే 3 లోకాలకు ద్వారం అని అర్థం. వాళ్ల నమ్మకం ప్రకారం ఇదొక రకమైన బయో ఇంజనీరింగ్ లాంటిది, మన బ్రెయిన్లో దాగి ఉన్న పవర్స్ని అన్లాక్ చేయడానికి. అయితే అసలు ఈ టెక్నిక్ను ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. ఈ ప్రాక్టీస్లో మెయిన్ పార్ట్ ఈ 4 స్టెప్ బ్రీదింగ్ సైకిల్ అన్నమాట. ఇది సింపుల్గా గాలి పీల్చి వదలడం లాంటిది కాదట. దీని వెనక చాలా ఉందని చెప్తారు. ప్రతి స్టెప్కి ఒక ప్రత్యేకమైన మీనింగ్ ఉంది. నరాల వ్యవస్థను యాక్టివేట్ చేయడం దగ్గర్నుంచి మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి ఒక సరైన స్థితిని క్రియేట్ చేయడం వరకు అన్నీ ఇందులో భాగమే. ఇప్పుడు అస్సలు ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చాం. ఈ ప్రాచీన పద్ధతిని మోడర్న్ న్యూరోసైన్స్తో ఎలా కనెక్ట్ చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళు చెప్పే వాటిలో ఒక స్టన్నింగ్ క్లెయిమ్ ఏంటంటే, ఇలా కంట్రోల్డ్గా బ్రీత్ చేయడం వల్ల గామా వేవ్స్, అంటే మనలో అవేర్నెస్, కాన్షియస్నెస్ని పెంచే తరంగాలు ఏకంగా 700% పెరుగుతాయట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది మైండ్ని రిలాక్స్ చేయడమే కాదు, అసలు మన రియాలిటీని డిసైడ్ చేసే బ్రెయిన్లోని ఫిల్టరింగ్ సిస్టమ్నే మార్చేస్తుందన్నమాట. ఈ క్లెయిమ్స్ ఇంకా ఉన్నాయి. ఈ టెక్నిక్ మన బాడీలోని కొన్ని ముఖ్యమైన గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తుందని, మనలో అనుమానాన్ని పుట్టించే బ్రెయిన్ పార్ట్ని షట్ డౌన్ చేస్తుందని, చివరికి మన డిఎన్ఏ పనితీరును కూడా మార్చగలదని అంటారు. ఇవన్నీ చాలా పెద్ద క్లెయిమ్స్ కదా. నిజంగా నమ్మశక్యంగా లేని క్లెయిమ్స్ ఇవి. మరి చరిత్ర, సైన్స్ పరంగా అసలు నిజాలేంటో చూద్దాం. సో ఇక్కడ తేల్చుకోవాల్సిన విషయమేంటి? ఈ త్రికాల ద్వార్ కథ నిజంగా చరిత్రలో మరుగున పడిపోయిన నిజమా, లేకపోతే ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చిన కల్పనా? చూసారా, ఇక్కడ వాస్తవాలకి వాదనలకి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 1921లో బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారనడానికి చారిత్రక ఆధారాలు లేవు. అలాగే ఈ డ్రమాటిక్ సైంటిఫిక్ క్లెయిమ్స్కి కూడా సరైన ప్రూఫ్స్ లేవు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇదొక పురాతన రహస్యం కాదని, దానికి బదులుగా ఈ మధ్యకాలంలో వచ్చిన కంటెంట్ని, దానికి మరింత అప్పీల్ తీసుకురావడానికి ప్రాచీన జ్ఞానం అని పేరు పెట్టి ప్రచారం చేస్తున్నారని అర్థమవుతోంది. సరే, కథ కల్పితం అయినంత మాత్రాన శ్వాసకి అసలు పవరే లేదని కాదు కదా. సో కంట్రోల్డ్ బ్రీదింగ్ వెనకున్న అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ సారా లాజర్, డాక్టర్ ఆండ్రూ హ్యూబర్మన్ లాంటి ఫేమస్ న్యూరోసైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం బ్రీద్ వర్క్కి మన బ్రెయిన్ మీద, నర్వస్ సిస్టమ్ మీద చాలా డీప్, మెజరబుల్ ఎఫెక్ట్స్ ఉంటాయని కన్ఫర్మ్ అయింది. అంటే ఆ మ్యాజికల్ క్లెయిమ్స్ అబద్ధమైన, నిజమైన బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయి. స్ట్రెస్ని తగ్గించడం, ఫోకస్ పెంచడం, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే బ్రెయిన్ స్ట్రక్చర్ని కూడా మార్చగలగడం, ఇవన్నీ నిజంగా జరిగేవే. బహుశా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కొత్త కార్ని ఎలా మన లైఫ్లోకి తీసుకురావాలన్నది కాదు, మనసు, శరీరం రెండూ ఒకే లైన్లో ఉండే ఒక స్టేట్ని ఎలా సాధించాలి, మనలో ఉన్న భయాన్ని, సంఘర్షణని ఎలా తగ్గించుకోవాలి అన్నదే అసలైన పాయింట్ కావచ్చు. చివరగా ఒక ప్రశ్న, అసలు నిజమైన రహస్యమనేది ఏదో మాయామంత్రం కాదేమో, సింపుల్గా మన శ్వాస మీద దృష్టి పెట్టడమనే సైంటిఫిక్గా ప్రూవ్ అయిన డిసిప్లిన్లోనే అసలైన పవర్ దాగి ఉందేమో.